హాయ్ ఫ్రెండ్స్, మనందరం కూడా సాధారణంగా పెద్దలేంటి, పిల్లలేంటి అందరూ కూడా యువకులు ఉదయం, సాయంత్రం వాకింగ్‌కి వెళ్తూ ఉంటారు. ఇది సర్వసాధారణ విషయం. అయితే వాకింగ్ ఉదయము కొంతమందికి వీలు పడదు. కొంతమందికి సాయంత్రం వీలు పడుతుంది. సాయంత్రం నడుస్తూ ఉంటారనమాట. అయితే నడక అనేది మనకి మంచి వ్యాయామం. మనందరికీ తెలుసు. డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే నడవడం ద్వారా మనకి గుండెకి కూడా మంచిది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ నడవడం ద్వారా ఏమవుద్దంటే ఈ ఈ పిక్కలు ఉన్నాయి చూసారా? ఈ పిక్కలు ఈ పిక్ అంటే ఇదేంటంటే దిస్ ఈజ్ ద సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ. ఈ పిక్ అనేది మనకి రెండవ గుండె లాంటిది అనమాట. అందుచేత మనకు నడిచినప్పుడు ఈ పిక్క ద్వారా మనకి రక్త ప్రసరణ గుండెకి సరిగ్గా పంపింగ్ అవుద్ది అనమాట. ఆ పంపింగ్ అవడం వల్ల గుండె మనకు సరైన స్థాయిలో చక్కగా స్పందన ఉంటుందన్నమాట. అంచేత నడక అనేది మనకి చాలా ఉత్తమమైనటువంటి వ్యాయామం. అయితే మరి మనకు గుండెకు నడక ఎలా ఉపయోగము, అలాగే మన చేతులకు కూడా వ్యాయామం ఉండాలి కదా. మన చేతులకు కూడా వ్యాయామం ఉండాలి. ఎందుకంటే మనకు రక్తపోటు, హై బీపీ పెరిగినప్పుడు మొట్టమొదటి సంకేతం ఏంటంటే మనకి ఈ చెయ్యి లాగుతూ ఉంటుంది అనమాట. ఈ చెయ్యి లాగుతూ ఉంటుంది. కాబట్టి చేతులకు కూడా మనకి వ్యాయామం ఉండాలి. కాబట్టి చేతులకు వ్యాయామం మనకి కావాలంటే మనకు మార్కెట్లో మనకు దొరుకుతున్నటువంటి ఈ హ్యాండ్ గ్రిప్పర్ని మనం కొనుగోలు చేయడం మంచిది. దిస్ ఈజ్ ఎ హ్యాండ్ గ్రిప్పర్. హౌ టు యూజ్ దిస్ హ్యాండ్ గ్రిప్పర్, బట్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది హ్యాండ్ గ్రిప్పర్ అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఈ హ్యాండ్ గ్రిప్పర్ని ఉపయోగించడం వల్ల మనకి ఏమవుతుందంటే మన చేతుల నుంచి ఈ నెర్వ్స్ ద్వారా మనకి శరీరానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్నమాట. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలంటే దీన్ని ఇక్కడ మనము జీరోలో పెట్టుకుని దీన్ని మనము ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ యొక్క వేళ్ళకి మంచి వ్యాయామం లభిస్తుంది అన్నమాట. వేళ్ళ ద్వారా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇలాగా నెర్వ్స్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ హ్యాండ్ గ్రిప్పర్ని ఇలా యూజ్ చేయాలి. తర్వాత కొంతమంది ఇలా కూడా యూజ్ చేస్తుంటారు. ఏదైనప్పటికీ మనము ఇలాగా 1 నుంచి 0 నుంచి 100 వరకు ఇక్కడ మనకు రీడింగ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. 100 అయిన తర్వాత ఇక్కడ 0కి వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మనము ప్రెస్ చేసుకోవాలి. 98, 99, 0 మళ్ళీ ఒక్కడికాడ స్టార్ట్ అవుతుంది అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా మనము ఇలా చేస్తూ ఉంటే మనకి చాలా మంచిది. అలాగే మనము ఈ చెయ్యి తర్వాత కాసేపు ఈ చెయ్యి ఇలాగ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అసలు ఈ హ్యాండ్ గ్రిప్ ఏంటి, దీనివల్ల ఏంటి ఉపయోగాలు అనేది కూడా చెప్తాను. ఈ హ్యాండ్ గ్రిప్ అనేది ఏంటంటే మన అరచేయి, మణికట్టు మరియు ముంజేయి కండరాలను బలోపేతం చేయడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన వ్యాయామ పరికరం అన్నమాట. ఇది ఉపయోగించడం చాలా సులభం ఫ్రెండ్స్. దీన్ని ఎక్కడైనా ఎప్పుడైనా కూర్చుని లేదా నడుస్తూ కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. పరికరం యొక్క హ్యాండిల్ను మీ అరచేతి మధ్యలో ఉంచి మరొక హ్యాండిల్ 4 వేళ్లతో గట్టిగా పట్టుకోవాలి. మీ వేళ్లతో హ్యాండిల్ను లోపలికి గట్టిగా నొక్కాలి. 2 హ్యాండిల్స్ ఒకదానికొకటి తగిలేలాగా చేయాలన్నమాట. నొక్కిన తర్వాత 1-2 సెకండ్ల పాటు పట్టి అలాగే ఉంచాలి. అలాగే నెమ్మదిగా పట్టును వదులుతూ పాత స్థితికి తీసుకురావాలన్నమాట. ఇలా ఒక చేత్తో 10 నుండి 15 సార్లు చొప్పున రోజుకు 2-3 సెట్లు చేయాలి. ఆపై రెండో చేత్తో కూడా అలాగే చేయాలన్నమాట. మార్కెట్లో లభించే అడ్జస్టబుల్ హ్యాండ్ గ్రిప్స్ ద్వారా మీ బలాన్ని బట్టి రెసిస్టెన్స్ పవర్ను పెంచుకోవచ్చు. చేతి వేళ్ళు, అరచేయి మరియు ముంజేయి కండరాలు బాగా దృఢంగా తయారవుతాయి దీన్ని వాడడం వల్ల. రోజువారీ పనుల్లో వస్తువులను గట్టిగా పట్టుకోవడానికి, బరువైన బ్యాగులు ఎత్తడానికి ఇది సహాయపడుతుందన్నమాట. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ మరియు వెయిట్ లిఫ్టింగ్ చేసేవారికి
ఈ హ్యాండ్ గ్రిప్ చాలా ఉపయోగపడుతుంది. వారి ఆట తిరిగి మెరుగుపరచబడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చేతులు త్వరగా అలసిపోకుండా ఎక్కువసేపు బరువైన పనులు చేస్తే శక్తి లభిస్తుంది దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల. 12 నుంచి 15 సంవత్సరాలు పైబడిన వారు పిల్లల్లో ఎముకలు ఎదిగే వయసు కాబట్టి కౌమార దశ నుండి దీన్ని ఉపయోగించవచ్చు. కండరాల దృఢత్వం కోసం దీన్ని విరివిగా వాడవచ్చు అన్నమాట. వయసు పైబడిన వాళ్ళు చేతుల్లో వారికి బలం తగ్గిపోతుంది కాబట్టి వృద్ధులు, తక్కువ రెసిస్టెన్స్ పవర్ ఉన్నవాళ్ళు ఈ హ్యాండ్ గ్రిప్పర్లను వాడడం వల్ల చేతులు వణుకు తగ్గడమే కాకుండా పట్టు కోల్పోకుండా ఉంటారనమాట. క్రమం తప్పకుండా ఈ హ్యాండ్ గ్రిప్ వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుందని, హై బీపీ సాధారణ స్థితికి వస్తుందని మరియు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని కొన్ని ఆరోగ్య పరిశోధనలో తేలిందనమాట. కంప్యూటర్, కీబోర్డు, మొబైల్ ఎక్కువగా వాడేవారికి మణికట్టు నొప్పులు వస్తుంటాయి. ఈ వ్యాయామం వల్ల కార్బల్ టన్నెల్ సిండ్రోమ్ మరియు ఆర్థరైటిస్ వంటి కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. చేతికి లేదా మణికట్టుకు ఏదైనా గాయం లేదా ఫ్రాక్చర్ అయిన తగ్గిన తర్వాత చేతికి పాత బలాన్ని రప్పించడానికి ఫిజియోథెరపిస్టులు ఈ హ్యాండ్ గ్రిప్ను రికమెండ్ చేస్తారు. అయితే దీన్ని గట్టిగా నొక్కి వదలటం వల్ల చేతుల్లో రక్త ప్రసరణ పెరిగి మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.